మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని ఎలా శాసిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ చిన్న పనులే ఎంత భారీ ఫలితాలకు దారితీస్తాయో చెప్పే ఒక శక్తివంతమైన సూత్రం, ది కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. చాలామందికి జీవితంలో పెద్ద మార్పు కావాలి, కానీ ఆ భారీ ఫలితాలు ఎందుకు వాళ్లకు దక్కవు? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? సమాధానం చాలా సింపుల్. వాళ్ళు చిన్న చిన్న పనుల్ని, చిన్న చిన్న ప్రయత్నాల్ని తక్కువగా అంచనా వేస్తారు. సరిగ్గా ఈ చిన్న చర్యల నిర్లక్ష్యం చేయడమే వాళ్లను ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. 1%, ఈ నెంబర్ చూడండి, చాలా చిన్నగా, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేనట్టుగా అనిపిస్తుంది కదా. కాని నిజం చెప్పాలంటే అసాధారణమైన విజయానికి అసలైన రహస్యం ఈ 1%లోనే దాగుంది. సరే, ఇలా ఊహించుకుందాం. ఒక వ్యక్తి ప్రతిరోజూ కేవలం 1% తనని తాను మెరుగుపరుచుకుంటే ఏమవుతుంది? మొదట్లో పెద్ద మార్పేమీ అనిపించకపోవచ్చు, కాని కాలం గడిచే కొద్దీ ఏం జరుగుతుందో చూద్దాం. దీని వెనకున్న లెక్క ఇదే. 1.01ని సంవత్సరంలోని 365 రోజులకు ఘాతాంకం చేస్తే వచ్చే రిజల్ట్ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవును, మీరు చూస్తున్నది నిజమే. 360% కాదు, ఏకంగా 37 రెట్లు మెరుగవుతారు. ఇది ఒక చిన్న రోజువారీ మెరుగుదల యొక్క అద్భుతమైన శక్తి అంటే. దీన్నే మనం కాంపౌండ్ ఎఫెక్ట్ అంటాం. డబ్బు చక్రవడ్డీతో ఎలాగైతే పెరుగుతుందో అలాగే మన ప్రయత్నాలు కూడా కాలంతో పాటు గుణించబడతాయి. చిన్న చిన్న తెలివైన ఎంపికలను స్థిరంగా చేస్తూ వెళ్తే అవే భారీ ప్రతిఫలాలకు దారితీస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ సూత్రానికి మంచి, చెడు అనే తేడా లేదు. ఇది మనం వేసే అడుగులను బట్టి మనకు అనుకూలంగా పనిచేయగలదు, లేదా మనకు వ్యతిరేకంగా కూడా పనిచేయగలదు. చూడండి, ఒకే సూత్రం రెండు వైపులా ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. ప్రతిరోజూ చేసే వ్యాయామం బలంగా మారితే, ప్రతిరోజూ తినే అనారోగ్యకరమైన భోజనం వ్యాధిగా మారుతుంది. ప్రతిరోజూ చదవడం జ్ఞానాన్ని పెంచితే, ప్రతిరోజూ చెప్పే సాకులు చివరికి పశ్చాత్తాపంగా మిగులుతాయి. మనం చేసే ప్రతి పని, ప్రతి ఎంపిక ఒక విత్తనం లాంటిదనమాట. మనం ఏ విత్తనాన్ని నాడుతున్నామో అదే పెరుగుతుంది. అది సానుకూలమైనదా, ప్రతికూలమైనదా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇంత శక్తివంతమైన సూత్రమని తెలిసాక కూడా చాలామంది మధ్యలోనే ఎందుకు ఆగిపోతారు? ఎందుకు దాన్ని తమ జీవితంలో ఉపయోగించుకోలేరు? సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే మొదట్లో ఫలితాలు అస్సలు కనపడవు. ఈ కాంపౌండింగ్ అనేది మొదట్లో చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది. ఆ నిశ్శబ్దమే చాలామందిని నిరుత్సాహపరుస్తుంది. ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రోజు, 10వ రోజు, 30వ రోజు ఏ మార్పూ కనిపించదు. సరిగ్గా ఇక్కడే చాలామంది వదిలేస్తారు. కాని ఎవరైతే దీని దాటి స్థిరంగా కొనసాగిస్తారో వాళ్లే ఆ విస్ఫోటనాత్మక పెరుగుదలను చూస్తారు. ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఇది అచ్చం ఒక వెదురు మొక్కను నాటడం లాంటిది. వెదురు మొక్కను నాటినప్పుడు ఏళ్ల తరబడి భూమిపైన ఏమీ కనపడదు. కాని ఆ సమయంలో దాని వేర్లు భూమి లోపల బలంగా విస్తరిస్తూ ఉంటాయి. ఆ తరువాత ఒకేసారి అకస్మాత్తుగా అది ఆకాశంలోకి దూసుకుపోతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం చేసే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. అది పేరుకుపోతూ ఉంటుంది. మనం చేసే ప్రతి వ్యాయామం, చదివే ప్రతి పేజీ, ఏకాగ్రతతో గడిపే ప్రతి గంట అన్నీ కలిసి ఒక బలమైన పునాదిని నిర్మిస్తున్నాయి. అది వెంటనే కనపడకపోవచ్చు, కాని కింద ఫౌండేషన్ మాత్రం బలంగా తయారవుతుంది. సో విజయానికి దారేంటి? అది చాలా సింపుల్. ఒక చిన్న మంచి అలవాటును పట్టుకొని దాన్ని ప్రతిరోజూ స్థిరంగా, కన్సిస్టెంట్గా పునరావృతం చెయ్యడమే. ఇక్కడ మనం ఒక నిజం ఒప్పుకోవాలి. మనం సినిమాల్లో చూసినట్లుగా గొప్ప విజయం నాటకీయంగా ఉండదు. అది చాలా బోరింగ్గా, రిపిటేటివ్గా ఉంటుంది. చిన్న ప్రయత్నాలను స్థిరంగా చేయడమే అసలైన విజయం. అందుకే కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. అలా స్థిరంగా కొనసాగించినప్పుడు ఒకానొక రోజు ఆ ఫలితాలు బయట ప్రపంచానికి కనిపిస్తాయి. అప్పుడందరూ దాన్ని ఓవర్నైట్ సక్సెస్ అంటారు. కాని దాని వెనక ఉన్న ఏళ్ల తరబడి పడిన శ్రమ, ఆ చిన్న చిన్న ప్రయత్నాలు ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈరోజు మనం మన జీవితంలో ఎలాంటి విత్తనాలను నాటుతున్నాం? అవి మనకు అనుకూలంగా పనిచేస్తాయా, లేక వ్యతిరేకంగానా? ఆ ఎంపికే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది.